అందరికీ నమస్తే అండి. పూజా మందిరం క్లీన్ చేస్తున్నాను. పూజా మందిరం క్లీనింగ్ ఏమో సోమవారం పూట, బుధవారం, శనివారం పూట చేసుకోవాలండి. ఆదివారం అయినా పర్వాలేదు. శుక్రవారం, మంగళవారం, లక్షవారం ఇలా పూజా మందిరం క్లీనింగ్ చేసుకోకూడదు అన్నమాట. అంటే విగ్రహాలు అవి కడుక్కోవడం అన్నమాట. ఒత్తుకోవడం, తుడుచుకోవడం అవి డైలీ చేస్తాం కదా. ఈ విగ్రహాలు, ఫొటోస్ అన్నవి సోమవారం పూట ఇలా బుధవారం, శనివారం, సోమవారం, ఆదివారం చేసుకోవచ్చు. మంగళవారం, శుక్రవారం చేయకూడదన్నమాట. నేనేమో ఇలా సోమవారం క్లీన్ చేసుకుంటున్నాను. విగ్రహాలన్నీ ముందుగా క్లీన్ చేసుకొని ఫొటోస్ అన్నీ తడిగుడ్డతో తుడుచుకొని పసుపు బొట్లు పెట్టుకున్నాను అన్నమాట. ఇలా ద్వారబంధానికి, పూజా మందిరం ద్వారబంధానికి కూడా క్లీన్ చేసుకున్నాను. పసుపు రాసి వరిపిండితో, కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను అన్నమాట. పూజా మందిరం అంతా అలికేసుకున్న తర్వాత ద్వారబంధానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి క్లీన్ చేసుకున్నాను. ఇలా విగ్రహాల క్లీనింగ్ అయితే ప్రతి పండక్కి, ఏదైనా మెయిన్ పండగలు వస్తాయి కదా, శ్రావణ మాసం, దసరా, దీపావళి, సంక్రాంతి, ఇలా పండగలు వచ్చినప్పుడు మెయిన్ పండగ ముందు మనం క్లీన్ చేసుకుంటాం. మళ్ళీ ప్రతి నెలలో కూడా నెలకొకసారి అయినా సరే మనం ఆ విగ్రహాలన్నీ తీసి శుభ్రంగా కడుక్కొని మళ్ళీ ఈ ఫొటోస్ అన్నిటికీ కూడా మంచి క్లాత్ తోటి, వాడలేని క్లాత్ లాంటిది మంచి క్లాత్ వాడుకొని ఆ ఫొటోస్ అన్నీ తుడుచుకోవాలన్నమాట. ఫొటోస్ అన్నీ తడిగుడ్డతో తుడుచుకొని పసుపు కానీ, చందనం కానీ బొట్టు పెట్టి దాని మీద కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. ఇలా నెలకొకసారి మనం క్లీన్ చేసుకుంటే మన విగ్రహాలు, ఫోటోలు కూడా చాలా నీట్గా ఉంటాయన్నమాట. ఇలా వీడియో తీస్తున్నాను. కరెంటు పోయిందన్నమాట. కరెంటు పోయి దీపం వెలుతురులో తీసానండి. ఇలాగా దీపం వెలుతురులో దేవుడు చాలా బాగా కనిపిస్తున్నాడు. ఇలా దీపం వెలుతురులోనే నిన్న గ్రహణం తర్వాత నేను క్లీనింగ్ అంతా చేసుకున్నానండి. ఇప్పుడు నేను ఇలా క్లీన్ చేసుకున్నాను కదా, ఇంకా దసరాకి క్లీన్ చేసుకోవసరం లేదన్నమాట.